కాబట్టి దేవుడిచ్చిన హెల్త్ని మనం చాలా జాగ్రత్త ఉంచుకోవాలి. మీ కుటుంబానికి మీ విలువ, మీ జీవితం విలువ ఏంటనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటారా? మరి ఇది నా కోసం కాదు, మీ సేఫ్టీ కోసం. హెల్మెట్లు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఉండి హెల్మెట్ లేకుండా వెళ్ళకరా బాబు, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళు, మళ్ళీ ఇంటికి సేఫ్గా తిరిగి వస్తావు. ఏదైనా అయినా కూడా నువ్వు బాడీ రూపంలో కాకుండా మనిషి రూపంలో వస్తావు అని చెప్పాలి. చెప్తారా? మరి తల్లి మీరు ఫస్ట్ మీ యొక్క ప్రయారిటీ మీరు తక్కువ తీసుకుంటారు. ఆడవాళ్ళు ఏంటంటే మీ వాల్యూ మీరు పట్టించుకోరు, మీ ఇంటి వాళ్ళ గురించే మీరు ఎక్కువ ఆలోచిస్తారు. హెల్మెటే కాపాడు. మరి ఇంకా అంతకన్నా నేను నీకు చెప్పవసరం లేదు. నువ్వు చదువుకొని ఉన్నావు, దాని అవసరం ఏంటనేది నీకు మీ అందరికీ తెలుసు. తెలియక కాదు, మేము మా బాధ్యత ప్రకారం గుర్తు చేస్తున్నాం. దాని యొక్క పర్యవసానం ఏంటి? హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఏదైనా జరిగితే దాని యొక్క నేను చెప్పను, మీరే చెప్పాలా? చెప్పండి. చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఫైన్ వేసి చెప్పాలి, అయినా ఫైన్ వేయట్లేదు. ఎందుకంటే మీరైనా రియలైజ్ అవుతారండి. అనవసరంగా 1000 రూపాయలు వేస్తేనా? ఈ 1000 రూపాయలు బండి స్టార్ట్ చేసిన వెంటనే హెల్మెట్ ధరించుకొని బయటికి వెళ్తానని, బాధ్యతగా ఉంటానని కోరుచున్నాను. ఈ దేవుడిని ఎవరైతే ఇష్టమైతే వాళ్ళని ముక్కోండి.